హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఇప్పుడు మనం పావర్టీ ట్రాప్ అంటే ఏంటో తెలుసుకుందాము. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పూర్ పర్సన్ ఉన్నాడు. అతనికి చాలా లో ఇన్కమ్, తక్కువ శాలరీ వస్తుంది, తక్కువ ఇన్కమ్ వస్తుంది, తక్కువ సంపాదిస్తున్నాడు. సో తినడానికి తనకి మనీ చాలా తక్కువ ఉంది. సో తను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఈరోజు రాత్రికి నాకు తినడానికి ఏం లేదు, నేను ఇప్పుడు ఒక కూలీ పనికి వెళ్తే నాకు 400-500 వస్తాయి అని చెప్పేసి అలా వెళ్తాడు. ఆ చిన్న పని ఏదో చేసుకుంటాడు, వాళ్ళు ఇచ్చిన మనీ తెచ్చుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, అంతే. సో తనకి సేవింగ్స్కి డబ్బులు లేవు, తిని పడుకోవడానికే, తన ఫ్యామిలీకి తిని పెట్టుకోవడానికి, తను తినడానికి మాత్రమే ఆ మనీ సరిపోయింది. సో తనకి కొత్త ఇన్వెస్ట్మెంట్ లేదు, సో తక్కువ ఇన్వెస్ట్మెంట్, తనకి సేవింగ్స్ లేవు, ఏమీ లేవు. సో ఎకనామిక్ గ్రోత్ అనేది అక్కడ లేనే లేదు. ఎలా అవుతుంది? సో తను పావర్టీలో ట్రాప్ అయిపోయాడు అనమాట. సో అది ఇంకా పావర్టీలోనే ఉండిపోయాడు అనమాట. అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా లో లెవెల్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ చాలా తక్కువ సంపాదిస్తున్నాడు, తన శాలరీ చాలా తక్కువ. సో తన స్తోమతకి తగ్గట్టుగా, స్తోమత లేక ఇంకా తన పిల్లల్ని చిన్న స్కూల్లో జాయిన్ చేశాడు. లైక్ అక్కడ ఫీజు తక్కువ ఉన్న చోట, లేకపోతే లైక్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్ బాగాలేకపోయినా అయితే తను మొత్తానికి జాయిన్ చేస్తాడు, తన దగ్గర మనీ లేవు కాబట్టి. సో పిల్లల మైండ్ అనేది ఎడ్యుకేషన్ సరిగా లేనప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అనేది రాదు బ్రెయిన్లో. సో చిన్న జాబ్స్కి వాళ్ళు పరిమితం అయిపోతారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి వాళ్ళకి అర్థం కావు. అండ్ వాళ్ళు అంత స్మాల్ జాబ్స్లో చేసుకుంటూ దాంట్లోనే మిగిలిపోతారు. సో ప్రొడక్టివిటీ అనేది, వాళ్ళ నాలెడ్జ్ అనేది అక్కడ వరకే ఆగిపోతుంది కాబట్టి ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్కమ్ కూడా వాళ్ళు చేసే జాబ్స్కి చాలా తక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఆ పావర్టీలో వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉంటారనమాట, ఇంకా అందులోనే ఇమిడిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం లైక్ గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే, ఏదైనా హెల్ప్ చేసి లైక్ లోన్స్ ఇచ్చి, లేకపోతే ట్రాక్టర్స్ ఇవ్వడము, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడము, ఇలాంటివి ఏదైనా గవర్నమెంట్ ఇస్తే ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఎకనామిక్ గ్రోత్ ఆ పర్సన్లో కూడా అవ్వచ్చు ఈ విధంగా. ఇది పావర్టీ ట్రాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్లెస్ గ్రోత్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు చాలామందికి జాబ్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన ఇండియాలోని, బట్ గ్రోత్ మాత్రం చాలా బాగుంది మన ఇండియాలో. అదేంటి ఇక్కడ జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, బట్ గ్రోత్ అయితే ఉంది, అది ఎలా సాధ్యం అని చెప్పేసి మనం అనుకుంటాం. సో దానికి రీజన్స్ మనం ఇప్పుడు కొన్ని డిస్కస్ చేద్దాము. ఇదేంటి అంటే, ఇప్పుడు టెర్షరీ సెక్టర్ అని చెప్పేసి ఇక్కడ అన్నాను ఫస్ట్ రీజన్లో. ఇదేంటి అంటే, టెర్షరీ సెక్టర్ అంటే ఐటీ జాబ్స్, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ వచ్చాయి ఈ మధ్య. సో బెంగళూరు, హైదరాబాద్, గుడ్గావ్ ఇవన్నీ ఇంకా డెవలప్ అయిపోయాయి. సో వీటి వల్ల మ్యాక్సిమం మన ఇండియాలోని ఎక్కువ గ్రోత్ వీటి వల్లే అవుతుంది ఇప్పుడు. సో మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం చాలా. సో ఈ జాబ్స్ వర్ నాట్ క్రియేటెడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి, ఎందుకంటే ఈ టెర్షరీ సెక్టర్ వల్ల. ఈ సెకండరీ సెక్టర్ వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఈ ఐటీ జాబ్స్ ఎక్కువ పోటీ పెరిగిపోతుంది ఇప్పుడు ఐటీకి. సో సెకండరీ సెక్టర్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్. మన ఇండియాలో అవర్ ఇండియా ఈజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మెషిన్స్ని యూస్ చేస్తారు ఇండస్ట్రీలోని. అండ్ లేబర్ ఇంటెన్సివ్ అంటే మనుషుల్ని పెట్టి పని చేయించుకోవడం. సో మ్యాక్సిమం లేబర్ ఇంటెన్సివ్లోనే ఎక్కువ ఇండస్ట్రీస్లోనే మనుషుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి పని ఇప్పించడం అనేది లేబర్ ఇంటెన్సివ్ అని అంటాం కదా, అక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ ఏమైంది, మనం మెషిన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీస్లోని. సో మనుషుల్ని మనం తీసుకోవట్లేదు, ఇప్పుడు మనుషులు అవసరం లేదు మనకి, మిషన్సే వచ్చేసాయి, అన్ని మిషన్సే చేస్తున్నాయి. సో మ్యాక్సిమం ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఛాన్స్ అనేది చాలా తక్కువైపోయింది. బట్ ఇండియా ఈజ్ నాట్ లేబర్ ఇంటెన్సివ్ కదా, క్యాపిటల్ ఇంటెన్సివ్. సో ఈ విధంగా జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు, బట్ గ్రోత్ అయితే ఉంది, మిషన్స్ అన్నీ ఉన్నాయి కదా బాగానే, మనకి అక్కడైతే గ్రోత్ అయితే ఓకే, అవుట్పుట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ మిస్ మ్యాచ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివారనుకోండి ఎవరైనా, మనము లైక్ ఇప్పుడు మనం థియరిటికల్గా నేర్చుకున్నది వేరే ఉంటుంది, బట్ మనం ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడలో కానీ వెళ్ళినప్పుడు మనం ప్రాక్టికల్గా వాటిని అక్కడ చూడాలి, వాటిని చెయ్యాలి కూడా. సో ఆ నాలెడ్జ్ అనేది లేకపోతే, ఆ విధంగా వీళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి మేము ఇవ్వలేము అన్నట్టుగా కొంతమందిని
ఎంప్లాయ్మెంట్ కింద రిక్రూట్ చేసుకోరు. సో ఈ విధంగా కొంతవరకు అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది దక్కట్లేదు. సో దాన్ని ఏమంటారు, ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ మిస్సింగ్. ఆ కొలాబరేషన్ అనేది అక్కడ మిస్ అవుతుందన్నమాట. ఇండస్ట్రీ నాలెడ్జ్, అకాడమీ నాలెడ్జ్ అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఓన్లీ జాబ్ చేయడం అనేది డిఫరెంట్, అకాడమీ బుర్ర ఉండడం అనేది అది డిఫరెంట్ కదా. సో 45% ఆఫ్ ఇంజనీర్స్ మాత్రమే ఎంప్లాయీస్ అవుతున్నారు వాళ్ళ ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్తో. మిగిలిన వాళ్ళకి కష్టం అవుతుంది. సో ఈ విధంగా కూడా అసలు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు కొంతమంది. అండ్ కొన్ని ఇష్యూస్ రిలేటెడ్ టు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇవి చిన్న ఇండస్ట్రీస్ అనమాట. చిన్న ఇండస్ట్రీస్ ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది వాటికి మనీ ఇస్తుంది, వాటికి కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, ఫెసిలిటీస్ ఇస్తుంది. సో అదేమనుకుంటుందంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను మనీ ఎక్కువ నాకు ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి. సో నాకు గవర్నమెంట్ ఇంకా ఈ కంపెనీ డెవలప్ అయిపోయింది, ఇంకా మనం బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకొని తను బెనిఫిట్స్ ఇవ్వడం మానేసింది అనుకోండి. సో అప్పుడు వీళ్ళు ఇంకా అరే ఇప్పుడు మాకు బెనిఫిట్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎట్లా అని చెప్పేసి కొన్ని కంపెనీస్ కావాలని ఇంకా డెవలప్మెంట్ అనేది కోరుకోరనమాట. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. లైక్ డెవలప్మెంట్ అవుతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వదు కాబట్టి. లైక్ ఇప్పుడు అనుకోండి ఎగ్జాంపుల్, ఒక టీషర్ట్ 1000 రూపీస్ అనుకోండి సపోజ్. దాన్ని ఇప్పుడు ఒకవేళ నేను సపోజ్ నాకు ఒక 50 టీషర్ట్స్ కావాలి అని నేను అడిగాను. ఈచ్ టీషర్ట్ 1000 రూపీస్కే వాడు అమ్మాడు అనుకోండి, వాడికి 50,000 వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. బట్ వాడికి అట్లా అమ్మాలని లేదనమాట. సో ఎక్కువ రేట్ పెడితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, బట్ గవర్నమెంట్ హెల్ప్ చేయడం మానేస్తుంది కాబట్టి ఇవి నేను తక్కువకి అమ్ముతాను అనమాట. ఒక టీషర్ట్ని 500 రూపీస్ చేసేస్తాను అట్లా. సో ఎక్కువ క్వాంటిటీ అయినా సరే వాడు తక్కువకి అమ్ముతాడు. వాడు లో లెవెల్లోనే ఉండిపోవాలనుకుంటాడు. ఇంకా గ్రోత్ అనేది నాకు అవ్వకూడదు అని అనుకుంటాడు. గ్రోత్ అవుతే నాకు గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ రావు, ఇది రావు అని చెప్పేసి వాడు గ్రోత్ కోరుకోడు. సో ఇలా కూడా ఉంటారనమాట. దీన్ని డ్వార్ఫిజం అని అంటారు. సో ఇవి రీజన్స్ అనమాట. మనకి జాబ్లెస్ గ్రోత్ ఉంది, బట్ జాబ్స్ అయితే లేవు అనమాట. నెక్స్ట్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా అగ్రికల్చర్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అన్స్కిల్డ్ వాళ్ళు చేస్తారు. ఇండస్ట్రీ అంటే డెవలపింగ్ అంటే సెమీ స్కిల్డ్ వాళ్ళు ఉంటారు, లైక్ ఎగ్జాంపుల్ చైనా. సర్వీసెస్ అంటే డెవలప్డే హైలీ స్కిల్డ్ ఉంటారు అనమాట, లైక్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ. సో ఈ విధంగా దాన్ని ఇలా అంటారు అనమాట, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ అంటే వీటిని. బట్ మన ఇండియా వచ్చేసి డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్కి జంప్ అయిపోయిందనమాట. సో ఇది ఏంటిది, ఎలా అవుతుంది అని చెప్పేసి, ఎలా అయింది స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా యూనిక్ అనమాట ఇంకా మన ఇండియాకి ఇది. సో ఈ స్టెప్స్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేషన్. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను కొన్ని సిమెంట్ బ్యాగ్స్ ఏమైనా తయారు చేశాను అనుకోండి. నాకు ఎయిర్పోర్ట్స్, బిల్డింగ్స్ కట్టడానికి నాకు సిమెంట్ బ్యాగ్స్ అనేవి అవసరం ఉన్నాయి. సో నాకు అవసరం ఉందంటే నాకు అక్కడ నుంచి ఇక్కడ వరకు నన్ను ఎవరు తీసుకొని వస్తారు, అక్కడ వాళ్ళు తయారు చేసే దగ్గర నుంచి నా ఇక్కడ ప్లేస్ వరకు ఎవరు అంటే ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. సో మోటార్స్ అండ్ వెహికల్స్ అని చెప్పేసి ఎక్కడన్నా పక్కన ఇంకో కంపెనీ ఏదో ఉందనుకోండి. సో నేను వాళ్ళని ఇండైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాను, మీరు వచ్చి ఇవి వేసేస్తే నేను మీకు మనీ ఇస్తానని. సో వాళ్ళకి అది బెనిఫిటే కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ ఒక ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళకి అక్కడ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. లైక్ ఎకనామిక్ సర్వేలో అయితే బంగ్లాదేశ్లో చాలా లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఉందన్నమాట టెక్స్టైల్స్లోని. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, లక్షల మంది అక్కడ పని చేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో సెకండరీ సెక్టర్ కింద వాళ్ళు కొంతవరకు సంపాదించుకుంటున్నారు. సో లెదర్ కానీ, టాయ్స్, ఫార్మాక్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా వాటి కొంచెం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది అన్నమాట. టోటల్లీ మిషన్స్ మీద ఆధారపడకుండా అక్కడ లేబర్ ఇంటెన్సివ్ ఉంది ఇంకా అక్కడ. బట్ గ్రోత్ ఈజ్ బాగానే ఉంది అక్కడ. జనాలు లేబర్ ఇంటెన్సివ్ అయినా కానీ గ్రోత్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిగ్ ఎకనామీ అంటే గిగ్ జాబ్స్, చిన్న జాబ్స్ లైక్ ఓలా, స్విగ్గీ, జొమాటో, ఇలా చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ అనేది మనకి వచ్చాయి కదా. సో వాటి వల్ల కొంతమందికి అది అడ్వాంటేజే అవుతుంది కదా. కొంతమంది చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఏదో కొంత సంపాదించుకుంటున్నారు. మొత్తానికి ఏవో గిగ్ జాబ్స్ అంటారు వీటిని నీతి ఆయోగ్లో. అండ్ నెక్స్ట్
ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చేసి చాలామంది ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్‌తో వాళ్ళ డిఫరెంట్ థింకింగ్‌తో వాళ్ళు స్టార్టప్స్ క్రియేట్ చేశారు. సో, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్ అవర్ వరల్డ్. సో, ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ. ఇప్పుడు ఇందాక మనం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ గురించి డిస్కస్ చేశాం కదా! లైక్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వదేమో అని చెప్పేసి వీళ్ళు ఇండస్ట్రీ డెవలప్ అవ్వకుండగా ఏదో కొంతవరకు వచ్చేలాగా చూసుకొని గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్‌ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా! సో, ఇలా గ్రోత్ అనేది అవ్వట్లేదు కదా! సో, మన కంట్రీ ఎఫెక్ట్ అవుతది కదా! సో, దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వాలి ఎంఎస్ఎంఈకి. సో దట్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ మనీ ఇవ్వడం మానేసిందనుకోండి, అప్పుడు కంపెనీ ఏమనుకుంటది, ఆ ఇండస్ట్రీ ఏమనుకుంటది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, గవర్నమెంట్ నుంచి కూడా నాకు మనీ రావట్లేదు, కంపెనీ ఇప్పుడు నడవకపోతే ఇంకా కష్టం కదా అని చెప్పేసి వాడు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాడు డబ్బులు రావడం కోసం, ప్రాఫిట్స్ రావడం కోసం. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో, ఈ విధంగా గవర్నమెంట్ అనేది కొన్ని స్టెప్స్ అయితే మనకి ఇలా తీసుకుంది. స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి అగ్రికల్చర్ టు సర్వీసెస్ అనేది చాలా యూనిక్ అనమాట ఇది మన ఇండియాది. సో, ఈ విధంగా స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, మనము జాబ్లెస్ గ్రోత్ అండ్ పావర్టీ ట్రాప్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో, నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కొన్ని కీ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. బాయ్ గైస్.